అవకాశం రేపు మనది కాదు. యేసయ్యా యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా ఈ కృప చాలయ్యా యేసయ్యా ఆనందగానము నీవే ప్రాణనా ఆనందగానము ఏకైనా నీ కోసం చేసేట్లు ఇచ్చితివి ఘనమైన నీ శక్తి ఏకైనా నీ కోసం చేసేట్లు ఇచ్చితివి ఘనమైన నీ శక్తి సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది యేసయ్యా యేసయ్యా రక్షణ పొందుతున్నారు అందరూ. చేతుల పైకి తరగలు అందరూ ఈ మాట మేము పొందుకున్న రక్షణ భాగ్య బిడ్డలకు కూడా వాళ్ళని అందరూ పలుకుతారా ఈ మాట? అందరూ పలుకుతారా? మేము పొందుకున్న రక్షణ భాగ్య ఏక స్వరంతో కంఠమెత్తి పలకాలి. మేము పొందుకున్న రక్షణ భాగ్యం. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. ప్రభా మేమందరూ ప్రార్థించుచుండగాని పరలోకమంతా లేచి నిలబడి ఉండగాని ఈ బిడ్డల తీర్మానాన్ని విరుస్తూ పడిపోవాలి నాయన. మేము పొందుకున్న రక్షణ భాగ్యం ఈ బిడ్డలకు కూడా ఇవ్వండి నాయన. మీరు బాప్తిస్మాలు పొందకుండా ఏ ఆటంకం ఎదురు పడినా ప్రతి ఆయుధం ప్రతి ఆటంకం యేసు నామములో పోగొట్టి వేళ్లతో సహా పైకిరించి రాస్తున్నామయ్యా. బిడ్డల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము ప్రభా. మీరు తీర్మానాల మీద స్థిరపడిపోవాలయ్యా. అందరు రెండు చేతుల పైకి గట్టిగా యేసయ్యా కేకవేద్దామా? ఆగకుండా 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 దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఉయ్యూరు నుంచి వచ్చి పేరూరులో ఇరిమియా గురించి చెప్పి ఆ రోజు నావాహ గారి మాటలని వాళ్ళు ఎనమండుగురే వాడెక్కితే ఈరోజు జాతీయ పురుష గారి వాక్యం విని 11 మంది రక్షణ పొందుతున్నారు. కప్పలు కట్టండి గట్టిగా. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతకంటే ఆశీర్వాదం మరొకటి సేవకుడు కన్నీళ్ళు ఇప్పుడు దినాలు సభల కొరకు సంఘము సేవకుడు కన్నీళ్ళు విడిచిన ప్రతిఫలమే ఈరోజు దేవుడు యవనస్తుల్ని రక్షించుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినగా దగ్గరగా చప్పట్లు కొట్టండి గట్టిగా. వీలైతే రేపు ఉదయం 10 గంటలకు స్థానిక దైవసేవకులు తండ్రి సమాధులు ఆనందరావు గారి ద్వారా చేతుల మీదుగా మీ అందరూ బాప్తిసం సిద్ధపడండి. రేపు ఉదయం 10 గంటలకు ముందుగానే ఉపవాసం ఉండి 10 గంటలుగా మరి పైగా బాప్తిస్తారు. సిద్ధపడండి. మరి ఎవరు కూడా ఆటంకం పరచడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా యవనస్తులను దేవుడు రక్షించుకుంటూ ఉన్నాడు. చప్పడగొట్టను కదా దేవుడు స్తోత్రం కలిగినగా. మంచిది. వెళ్ళి కూర్చోనండి మీ స్థలాల్లో. మంచిదనైనా చక్కటి మాటలు జ్ఞాపకం చేసిన జాతి పురుష గారికి ప్రత్యేక వందనాలు. అద్భుతమైన మాటలు. ఒక ఆయన వచ్చానంటే దేవుడు లేడని ప్రసంగం చేయమన్నానండి. అటువంటి వాళ్ళు తెలిసి బైబిల్ చెప్తుంది దేవుడు లేడని తమ హృదయంలో వాడు చెడిపోయినాడంట. తప్పుడు కొట్టండి గట్టి దేవుడు స్తోత్రం. దేవుడు ఉన్నారని తెలుసుకున్న వాళ్ళు అడుగుతున్నారు. తప్పుడు కొట్టండి గట్టిగా. మంచిది. ఇంతవరకు అద్భుతమైన మాటలు మనం విన్నాం. క్షమించాలి. దైవసేవకులు మందిరాల్లో భోజనం వచ్చారు. విశ్వాసులు కూడా భోజనాలు ఉన్నాయి. ఈ సమయంలో అల్లవారం మండల